ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి ఎంతో కొంత అనుభవం అవసరం. అది మంచి అయినా చెడు అయినా. అలా తన చేదు అనుభవాన్ని నలుగురి మంచి కొరకు చెబుతున్న ఒక వ్యక్తి కథే మన ఈ ఒక కథ. నా పేరు రాజు. ఈ సమాజంలో నాకు అన్నీ ఉన్నాయి. చెప్పుకోవడానికి మంచి ఉద్యోగం, దానితో పాటు పేరు, హోదా, అన్నిటికీ మించి చక్కని చుక్కలాంటి భార్య, చందమామ లాంటి పాప. చందమామ, మచ్చ ఉన్న చందమామ. ఆ గ్రహణానికి నేనే కారణమని తలుచుకుంటేనే నా మీద నాకే ఛ. అవి నా కాలేజీ రోజులు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే నా స్నేహితుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఓ అమ్మాయిని తీసుకొచ్చారు. అందరూ నన్ను ప్రోత్సహించారు. నేను ఒప్పుకోలేదు. కానీ చివరకు ఆత్రమో ఆవేశమో, నాలో అంతర్లీనంగా ఉన్న కోరికో లేక బలహీనమైన క్షణమో కానీ వాళ్లే గెలిచారు. కానీ నేను ఓడిపోయానని, జీవితంలోనే ఓడిపోయానని ఆ రోజు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకునే ఉపయోగం లేదు. ఆ అనుభవం నాకు అలవాటుగా మారింది. చదువు పూర్తయి ఉద్యోగం రాగానే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా కాలం గడిపాం. తను గర్భవతిగా ఉన్నప్పుడు మా అత్తగారి చాదస్తంతో ఏ మందులు వాడకుండా, ఏ డాక్టర్లు చూడకుండా ఇంటి దగ్గరే కాన్పు జరిగింది. మా అనురాగానికి గుర్తే మా పాప.
మా పాపను అల్లారుముద్దుగా పెంచుకున్నాం. 4 వసంతాలు ఆనందంగా గడిచిపోయాయి. ఆ రోజు అందరిళ్లలో వెలుగు నింపిన దీపావళి మా బ్రతుకుల్లో అమావాస్య నింపింది. అనుకోకుండా పాప పడిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. కంగారుగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. పాప అన్ని రిపోర్ట్లు చూసిన డాక్టర్ చెప్పిన మాట, HIV పాజిటివ్. ఆ మాట పిడుగు కంటే బలంగా మమ్మల్ని తాకింది. అందరి తల్లిదండ్రుల్లాగే నా తల్లిదండ్రులు నన్ను సమర్థించారు. నా వైపు నుంచి ఏ తప్పు లేదన్నారు. పాపం అమాయకురాలైన నా భార్యపై నిందలేశారు. తప్పంతా తనదేనన్నారు. అందరికీ నేను చేసిన తప్పు తెలియజేశాను. కానీ జరగవలసిన మరో దారుణం జరిగిపోయింది. ఆ అవమానం భరించలేక నా భార్య ఇప్పుడు పాప ఏఆర్టీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నా భార్య తొందరపడకపోతే ఈ ట్రీట్మెంట్తో మా కుటుంబం అంతా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇక ఈ లోకంలో నాకు పాపకు నేను తప్ప ఎవరూ లేరనుకున్నాం. నేను చేసిన తప్పు నన్ను కృంగతీస్తోంది. పాపం చేసి నేను ఏ పాపం తెలియని పాప